మన భూమికి ఏమీ కాదు, బంగారంలా ఉంటుంది. అయినా తనకేంటండి, దాన్ని ప్రాణంలా చూసుకునే భర్తున్నాడు, కూతుర్లా చూసుకునే అత్తమామలున్నారు. దానికక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా సరే తన కష్టంలా భావించే మహాలక్ష్మి ఉంది. ఇంకా తనకేం కష్టం ఉంటుంది చెప్పండి? ఏంటో జయ, ఎప్పుడు లేంది నా బిడ్డ అలా ఒంటరిగా వెళ్ళడం, నాన్న నరవడం, అవన్నీ గుర్తుకొస్తుంటే భూమికి ఏం జరిగిందో అని భయం వేస్తుంది. అబ్బా, ఆడదానిగా ఆ భయం నాకుండాలండి, మీకెందుకు అసలు ఆ భయం? వాళ్ళక్కడ సంతోషంగా ఉన్నారు, హోటలే వాళ్ళకిచ్చేస్తామన్నారు. వాళ్ళు కష్టపడతారు, వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడతారు. ఏమండి, ఇంక మన బిడ్డకొచ్చిన కష్టమేంటో నాకు అర్థం కావడం లేదు. సర్లే జయ, నా కూతుర్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల నాకు ఇలాంటి కళలు వస్తున్నాయేమో. ఓ పని చేద్దాం, రేపు ఒకసారి వెళ్ళి భూమిని చూసొద్దాం. ఎలాగో హోటల్ వాళ్ళిద్దరికి ఇస్తామంటున్నారు కాబట్టి రాఘవతో మాట్లాడి మనం ఏదైనా సాయం కావాలంటే చేద్దాం. ఆ ఇంట్లో మన సహాయం ఎవరడుగుతారండి? చివరికి మన బిడ్డతో సహా. మనమైనా కొత్తగా చేసే సాయం ఏముంది చెప్పండి? ఎప్పటినుంచో ఉన్న హోటల్కి మంచి పేరుంది, ఇంకైనా అక్కడ మనం చేసేదేముంటుంది? భార్యాభర్త దగ్గరుండి ఆ హోటల్ని మంచిగా చూసుకుంటే చాలు. సర్లే, వాళ్ళు చూసుకుంటారులే. మనం వెళ్ళి ఇన్నేళ్లుగా ప్రాణంగా చూసుకుంటున్న హోటల్ని తమ్ముడికిస్తున్నందుకు రాఘవన్ కూడా ఒకసారి అభినందించొద్దాం. పనిలో పనిగా మన భూమిని కూడా చూసినట్టుగా ఉంటుంది. సరే, నేనొద్దంటే మాత్రం మీరు ఆగుతారా ఏంటి? మీరింక ప్రశాంతంగా పడుకోండి, ఉదయం లేవగానే వెళ్దాం. ఏమండి, ఉదయాన్నే వెళ్తున్నాం కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? పడుకోండి, టైం చూడండి ఎంత అవుతుందో. పడుకోండి.